లేకపోతే రోడ్డు నుంచి మేము చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. దయచేసి మా యొక్క ఈ చిన్న కోరికల్ని తీర్చాలని చెప్పేసి ఒక జీవో రూపంలో ఇచ్చాడు. అది చాలా దారుణం. అది జేసీ జిందాబాద్. సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. 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 బండి వైఖరి కమిషనర్ బండి వైఖరి చెట్టు మీద కొంగ చెట్టు మీద కొంగ చెట్టు మీద కొంగ. 2 నెలల నుంచి మేము వివిధ దఫాలుగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఈ నెల 16 వరకు విడుదలగా చేసి ఈ 16 నుంచి నిరవధికంగా సమ్మె చేస్తున్నామండి. దీని తర్వాత ఇంకా ఒక 3 రోజులు ఇల్లే రిలీజ్ చేసి తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కానీ ఇంతవరకు గవర్నమెంట్ నుంచి కానీ ఆర్సీఎస్ మా యొక్క శాఖ నుంచి కానీ ఎటువంటి మంచి పరిణామం అయితే రాలేదు. మొన్న 112 జీవో అని చెప్పేసి శుక్రవారం రోజు ఒక జీవో ఇచ్చారు. దాని నుంచి మాకు లాభం కాకుండా ఇంకా నష్టంగా జరుగుతుంది అది. కాబట్టి దయచేసి వెంటనే ఆ 112 జీవోని విరమించుకొని తర్వాత మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరీక్షించవలసిందిగా కోరుతున్నాము. దాంట్లో మా ముఖ్యమైన న్యాయమైన డిమాండ్లు ఏమనగా పిఆర్సీ దాదాపు 6 సంవత్సరాల నుంచి 2 పిఆర్సీలు పెండింగ్ ఉన్న ఒక పిఆర్సీ కూడా మాకు అమలు చేయలేదు. దాని తర్వాత రెండవది 62 సంవత్సరాలు ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు 62 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నారు. అలాగే మా యొక్క సహకార సంఘాల్లో పనిచేసిన ఉద్యోగస్తులకు కూడా 62 సంవత్సరాలు ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే 2019లో జాయిన్ అయిన వాళ్ళు అంటే కంప్యూటరైజేషన్లో భాగంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ని మొట్టమొదటి స్థానంలో నిలిపి పారదర్శకాన్ని నిర్మూలించి పారదర్శకంగా ఈరోజు మేము కంప్యూటర్ బిల్లు ఇస్తున్నాము. రైతులకు మంచి సేవలు చేస్తున్నాము. దీనికి ముఖ్య కారణము 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులే. వీళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడి చేశారండి. అందుకోసం వాళ్ళని కూడా ఖచ్చితంగా మాకు పర్మనెంట్ చేయాలని కోరుతున్నాము. అలాగే ప్రతి ఉద్యోగస్తునికి ఆరోగ్య బీమా అనేది ఉంటుంది. కానీ మా యొక్క సహకార సంఘాల పనిచేసే ఉద్యోగులకి ఆరోగ్య బీమా కానీ టర్మ్ పాలసీ కానీ ఏవీ లేవు. అంటే రేపు పొద్దున మేము చనిపోతే మాకు దిక్కు దిమానం ఉండదు. అందుకోసం మాకు టర్మ్ పాలసీ మరియు హెల్త్ పాలసీ 2 ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే గ్రాడ్యుటీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అటెండరు రిటైర్డ్ అయితే కూడా 20 లక్షలు 30 లక్షలు వస్తుంది. కానీ మా యొక్క సహకార సంఘాల పనిచేసే ఉద్యోగస్తులకి కేవలం ₹1,00,000 ఉండేది 2 లక్షలు చేశారండి. అది కూడా మాకు ఖచ్చితంగా 10 లక్షలు చేయాలని కోరుతున్నాము. ఇవే మా ముఖ్యమైన డిమాండ్లు అండి. ఇట్లు కర్నూలు జిల్లా అధ్యక్షుడిని హరిభాష నా పేరు. ఇది జిల్లా వ్యాప్తంగా కాదండి, పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క సంఘంలో 2200 సంఘాల్లో పూర్తిగా బీగాలు వేసేసి చేస్తున్నాం. ఇది టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 మంది ఉద్యోగస్తులము ఇప్పటికీ రోడ్డు మీదనే ఉన్నాము. భవిష్యత్తులో మా యొక్క అమలు చేయకపోతే రోడ్డు నుంచి మేము చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. దయచేసి మా యొక్క ఈ చిన్న డిమాండ్లని పరిష్కరించవలసిందిగా ముఖ్యమంత్రి వారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరుతున్నాము. అంటే ఇప్పటివరకు ప్రభుత్వ అధికారుల నుండి కానీ ప్రజాప్రతినిధుల నుండి ఎలాంటి స్పష్టత ఇంతవరకు ప్రభుత్వం నుంచి కానీ ప్రజాప్రతినిధులు ఏ న్యూస్ లేదు. రెండవది అచ్చెన్నాయుడు గారు మాకు చేస్తా అని చెప్పారు. కానీ అచ్చెన్నాయుడు చేసే లోపల మా యొక్క ఆర్సీసీ కమిషనర్ గారు మాకు ఆపోజిట్గా అంటే మాకు తీర్చాల్సిన కోరికలను తీర్చాలని చెప్పేసి ఒక జీవో రూపంలో ఇచ్చాడు. అది చాలా దారుణం. అది ఏదైనా ఉంటే చేస్తామని చెప్తారు కానీ కనీసం ఇది లేకుండా మాకు ఆపోజిట్గా జీవో ఇచ్చి మేమేం చేయమని చెప్పేసి జీవోలో పెట్టడం అది చాలా దారుణమైన విషయం అండి. అంటే ఇప్పుడు మీరు ఈ సమ్మె ఎప్పటి వరకు కొనసాగిస్తారు? ఈ సేవలు ఎలా సార్ ప్రాబ్లం? అంటే రైతులకు కానీ మిగతా వాళ్ళకి సేవలు ఎట్లా సార్? మాకు కూడా సమ్మె చేయాలనే ఉద్దేశం లేదు. మా యొక్క చిన్న కోరికలు మీకు ఇప్పుడు చెప్పాను కదండి, మాకు చిన్న కోరికలు చాలా చిన్న కోరికలు కూడా చిన్న డిమాండ్లు అవి. అంటే ఇప్పుడు ప్రతి ఉద్యోగస్తునికి 62 ఏళ్ళు ఉంది. అది డిమాండ్ చేసే ఇది కాదు. రెండవది హెల్త్ పాలసీ అనేది ఏదైనా జరిగినప్పుడు ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి ఏదైనా హెల్త్ పాలసీ ఇస్తారు. తర్వాత టర్మ్ పాలసీ 2 ఇస్తారు. తర్వాత పిఆర్సీ ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి 5 ఏళ్ళకి ఒకసారి పిఆర్సీ వస్తుంది. అదేమీ గొంతమ కోరిక అయితే కాదు. ఇప్పుడు మేము కోరిక గొంతమ కోరిక కాదు. కానీ వీటిని నెరవేర్చకుండా ఇవి తీర్చమని చెప్పేసి ఇండైరెక్ట్గా ఇంకో జీవో వేయడం అనేది దారుణమైన విషయం. ఎవరు మా కమిషనర్ గారు. నా పేరు బి హరిభాష అండి, కర్నూలు జిల్లా సహకార అధ్యక్షుడిని. బ్యాంకు నుంచి ర్యాలీగా పోయి మన శ్రీనివాస్ భవన్ దగ్గర ఉండేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మా యొక్క వినతి పత్రాన్ని
ఇవ్వడం జరిగింది. తర్వాత మనం ఇప్పుడు ఏమైతే మన ప్రెసిడెంట్ గారు చెప్పారో ఇది ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం పడినటువంటి సమస్యలు సార్ మావి. అన్నీ మేమే రైతులు కట్టిన వడ్డీలో నుంచే మనం తీసుకోవాల్సిందే ప్రతి ఒక్కటి. కాబట్టి రైతుకి ఎటువంటి భారం లేదు. దీనివల్ల ప్రభుత్వానికి ఎటువంటి భారమే లేదు. కానీ ప్రభుత్వం ఈరోజు మా మీద కక్ష సాధింపు చర్యగా చూస్తున్నదని మేము ఇది చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వము మా పైన దయ ఉంచి మా సమస్యలు త్వరగా పరిష్కరించి రైతులకు సేవ చేసేదానికి మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మనం విన్నవించుకుంటున్నాం అంతే. కె నరసింహమూర్తి, చిన్నతమం సిఇఓ. నిన్న మనకి సిఐటివి నుంచి వచ్చినారు సార్. నిన్న కూడా వాళ్ళు మద్దతు తెలిపినారు మాకు. ఈరోజు మళ్ళీ మన వ్యవసాయ అనుబంధ సంస్థ నుంచి లింగన్న గారు వాళ్ళు వచ్చి మాకు మా మద్దతు తెలిపినారు సార్. వాళ్ళకి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా యూనియన్ తరపున, జిల్లా యూనియన్ తరపున కానీ, జేఏసీ తరపున కానీ అందరి తరపున మనకు సహకారం అందిస్తున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళకి దానికి మద్దతుగా వాళ్ళు తెలిపినారు కాబట్టి వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.